Hello everyone, I am Anita, Assistant Professor of History, Pingley Goud College for Women, వడ్డేపల్లి వరంగల్. ఈరోజు మనం కుతుబ్ షాహీ సుల్తాన్ల గురించి తెలుసుకుందాం. స్వతంత్ర గోల్కొండ రాజ్యాన్ని 1518లో కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అనే కుతుబ్ షాహీ రాజు మొట్టమొదటిసారిగా గోల్కొండ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అతను 1518 నుండి 1543 వరకు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా అతని తర్వాత అతని యొక్క పరిపాలనా కాలంలోనే అతని కుమారుడు జంషీద్ తండ్రిని చంపి అధికారానికి రావాలని అతను కుట్రలు పన్నుతూ ఉండేవాడు. ఇతడు 99 సంవత్సరాల వయసులో 1543 వరకు అతను పరిపాలించడం జరిగింది. అప్పటికే జంషీదు ఇంత వృద్ధుడైన తండ్రి నుండి అధికారాన్ని స్వీకరించాలి అని చెప్పేసి కుట్ర పన్ని 1543లో సుల్తాన్ కులీ కుతుబ్ షాను హత్య చేయించి అతను సింహాసనానికి రావడం జరిగింది. కాకతీయుల తర్వాత స్వతంత్ర గోల్కొండ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత సుల్తాన్ కులీ కుతుబ్ షాకి దక్కుతుంది. ఎందుకంటే కాకతీయుల తర్వాత మళ్ళీ తెలుగు భాష మాట్లాడే ప్రజానీకాన్నంతా ఏకం చేసి పరిపాలించిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఢిల్లీ సుల్తాన్ల తర్వాత కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయింది. దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అనేక కష్ట నష్టాలను ఈ తెలంగాణ ప్రాంతం అనుభవించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సమైక్యంగా తెలంగాణ ప్రాంతాన్ని, ఆంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించిన ఘనత కుతుబ్ షాహీలకే దక్కుతుంది. ఈ విధంగా సుల్తాన్ కులీ కుతుబ్ షా 1518 నుండి 1543 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. జంషీద్ ఇతను పితృహంతకునిగా పేరుగాంచడం జరిగింది. ఎందుకంటే అప్పటికే అతని యొక్క తండ్రి 99 సంవత్సరాల వయసు కలిగి ఉండడం వల్ల ఇంకా నేనెప్పుడు రాజ్యానికి రావాలి అని చెప్పేసి తండ్రిని హత్య చేయించి ఇతను రాజ్యానికి రావడం జరిగింది. కానీ కేవలం 7 సంవత్సరాలు మాత్రమే రాజ్యానికి పరిపాలించడం జరిగింది. 1543 నుండి 1550 వరకు మాత్రమే ఇతను పరిపాలించడం జరిగింది. ఈయన కాలంలో గోల్కొండ రాజ్యంలో ఆంతరంగిక తగాదాలు చెలరేగాయి. ఉద్యోగులు, మంత్రులందరూ కూడా ఇతన్ని పితృహంతకునిగా భావించారు. ఇతని స్వల్పమైన పరిపాలనా కాలంలో పరిపాలన వ్యవస్థ సుస్థిరత ఏర్పాటు కావడానికి ఉపయోగపడింది. తర్వాత ఇతను 1550లో క్షయవ్యాధితో మరణించడం జరిగింది. ప్రజలందరూ కూడా తండ్రిని హత్య చేసినందుకే ఈ విధమైన పాపాన్ని అతను అనుభవించిండు అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించడం జరిగింది. నెక్స్ట్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇతను సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారులలో 6వ వాడు. జంషీద్ మరణానంతరం అతని కొడుకు పరిపాలిస్తూ ఉంటాడు. 5 సంవత్సరాల బాలుని పరిపాలనలో గోల్కొండ సామ్రాజ్యం అస్తవ్యస్తమైపోతుంది. దాంతో తన యొక్క రక్షణ కోసం విజయనగర సామ్రాజ్యంలో తలదాచుకున్న ఇబ్రహీం కులీ కుతుబ్ షా విజయనగర సైన్యాల తోడ్పాటుతో గోల్కొండను చేరుకొని వాళ్ళ యొక్క సైన్యాల సహకారంతో గోల్కొండ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం జరుగుతుంది. ఇతని కాలంలో సుస్థిరమైన పరిపాలన అందించబడి గోల్కొండ రాజ్యం అత్యున్నతమైన దశకు చేరుకోవడం జరిగింది. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగింది. నెక్స్ట్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా. నిన్న మనం ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా, జంషీద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ముహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి తెలుసుకుందాం. ఇతను క్రీస్తు శకం 1580 నుండి 1612 వరకు
పరిపాలించడం జరిగింది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణానంతరం అతని మూడో కుమారుడైన 14 ఏళ్ల మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అంటే ఇతను 14 సంవత్సరాలకే రాజు కావడం జరిగింది. ఇతని 32 ఏళ్ల పాలన కేవలం కుతుబ్ షాహీ వంశ చరిత్రలోనే కాక యావత్ దక్కన్ భారత చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన సంఘటనలకు తార్కాణంగా నిలిచింది. నేటి తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ నగర నిర్మాత కూడా ఇతనే. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతనికి ఈ నగర నిర్మాణ ప్రణాళిక నిర్మాణంలో ఇరాన్ నుంచి వలస వచ్చి మహమ్మద్ కులీ కుతుబ్ షా కొలువులో వజీర్ పదవి అంటే పీష్వాగా పనిచేస్తున్న మీర్ మొమీన్ అస్ట్రాబాదీ మరి హైదరాబాద్ నగరాన్ని నిర్మించడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించడం జరిగింది. ఇదొక జీకే క్వశ్చన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షా ఎవరు అని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నగర నిర్మాణంలో ప్రణాళిక రూపొందించింది ఎవరు అని అంటే మీర్ మొమీన్ అస్ట్రాబాదీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇతని కాలంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో చార్మినార్, జామా మసీద్, చందన్ మహల్ ఇవన్నీ కూడా ఇతడు కట్టించడం జరిగింది. కుతుబ్ షాహీల పరిపాలనను బలోపేతం చేయడంలో అతని యొక్క పీష్వా మీర్ మొమీన్ అస్ట్రాబాదీ మరి చాలా ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నిర్మాణానికి కాకుండా అందులోని చార్మినార్, జామా మసీద్, చందన్ మహల్ వంటి ప్రముఖమైన నిర్మాణాలను కట్టించడంలో అతని యొక్క పీష్వా అయిన అస్ట్రాబాదీ చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా తన తండ్రి మాదిరిగానే సమకాలీన మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్తో స్నేహపూర్వక దౌత్య సంబంధాలు నెలకొల్పాడు. ఆంతరంగిక విదేశీ తిరుగుబాట్లు, దండయాత్రల నుండి రక్షించుకోవడానికి మహమ్మద్ అన్ని రకాల ప్రయత్నాలు ఏర్పాటు చేశాడు. కొండవీడుపై విజయనగర చక్రవర్తి 2వ వెంకటపతిరాయలు దండెత్తిరాగా కుతుబ్ షాహీ అధికారి ఆ దాడిని తిప్పికొట్టడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా పొరుగు సుల్తానైన బీజాపూర్ ఇబ్రహీం ఆదిల్ షాతో వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తన సోదరి చాంద్ సుల్తానాను మాలికీ జహాన్ అని ఈమెకు మరొక పేరు, ఈమెను బీజాపూర్ సుల్తాన్లైన ఇబ్రహీం ఆదిల్ షాకి ఇచ్చి వివాహం జరిపించడం జరిగింది. అంటే ఈ విధంగా వివాహ సంబంధాల ద్వారా మహమ్మద్ కులీ కుతుబ్ షా బీజాపూర్ సుల్తాన్లైన ఆదిల్ షాలతో వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకొని మరి సమర్థవంతమైన విదేశీ విధానాన్ని అతను అనుసరించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా విజయనగర రాజ్యంపై దండెత్తి కర్నూల్, గుత్తి, ఉదయగిరి, గండికోట, పెనుకొండ మొదలైన ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. అంటే కుతుబ్ షాహీలకు, విజయనగర రాజులకు ఇబ్రహీం కుతుబ్ షా కాలం నుండి దండయాత్రలు జరుగుతూ ఉండేవి. స్థానిక నాయకులు చేసిన తిరుగుబాట్లను కూడా ఇతను అణిచివేయడం జరిగింది. అంటే అంతర్గత తిరుగుబాట్లను కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా సేనాని తారిక్ ఖాన్ మొఘల్ చక్రవర్తితో చాంద్ బీబీ జరిపిన యుద్ధంలో ఆమెకు అండగా నిలవడం జరిగింది. క్రీస్తుశకం 1597లో జరిగిన సోనేపాట్ యుద్ధంలో దక్కన్ సుల్తాన్ల సైన్యాలు పరాజయం పొందాయి. అక్బర్ చక్రవర్తి పంపిన దౌత్య దూత మసూద్ బేగ్ను మహమ్మద్ కులీ ఆప్యాయంగా తన దర్బార్లో ఆదరించాడు. దీని ఫలితంగా మొఘల్, గోల్కొండ రాజ్యాల మధ్య స్నేహ సంబంధం బలపడింది. అంటే మొఘలులకు, దక్కన్ సుల్తాన్లకు ఉన్న వైరం అనేది ఈ స్నేహం ద్వారా ఆ వైరం అనేది సమసిపోవడం జరిగింది. ఇతని పరిపాలనా కాలంలోనే ఐరోపా వర్తక సంఘాలు ఆంధ్రదేశంలో తమ స్థావరాలు నెలకొల్పుకున్నాయి. ఇది ఒక జీకే క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. ఇదొక ఇంపార్టెంట్ హిస్టరీ కాంపిటీషన్ క్వశ్చన్ అన్నమాట. ఏంటి? ఏ సుల్తాన్ పరిపాలనా కాలంలో యూరోపియన్ వర్తక సంఘాలు ఆంధ్రదేశంలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి? అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే మొట్టమొదటిసారిగా
యూరోపియన్స్ ఇక్కడ వర్తక స్థావరాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప సాహితీ ప్రియుడు. పర్షియా నుంచి అనేక మంది కవులు గోల్కొండ సుల్తాన్ ఆస్థానంలో ఆదరణ పొందారు. తెలుగు కవులను, పండితులను సుల్తాన్ పోషించాడు. ఇతడు తన రాజ్యంలోని ప్రజల సంక్షేమానికై, సర్వతోముఖాభివృద్ధికై కృషి చేశాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా తన 48వ ఏట క్రీస్తు శకం 1612లో మరణించాడు. చాలా చిన్న వయసులోనే ఇతను చనిపోవడం జరిగింది. తన పరిపాలనలో ప్రజల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. ప్రజాహితం కోరే సుల్తాన్గా, న్యాయవేత్తగా ప్రజల అభిమానాన్ని ఇతను పొందడం జరిగింది. ఇతనికి ఏకైక కుమార్తె హయత్ బక్షీ బేగం. ఈమె భర్త సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. కుమారులు లేకపోవడం వలన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత అల్లుడైన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా 1612 నుండి 1626 వరకు ఇతను పరిపాలించడం జరిగింది. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇతను 1612 నుండి 1626 వరకు పరిపాలించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క మరణానంతరం అతని అల్లుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యంపై మొఘలుల యొక్క దండయాత్రలు అనేవి అత్యధికం కావడం జరిగింది. అంటే ఇతని కాలంలో ప్రారంభమైన దండయాత్రలు ఆ తర్వాత 1687 వరకు కొనసాగి మొఘలుల ఆధిపత్యం కిందికి కుతుబ్ షాహీ సామ్రాజ్యం అనేది రావడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా అనంతరం 1612లో అధికారానికి వచ్చిన అతని అల్లుడు చాలా గొప్ప పండితుడు. మత ఆధ్యాత్మిక విషయాల్లో అతనికి అభిమానం చాలా ఉండేది. పండితులతో, మత పెద్దలతో చర్చల్లో పాల్గొనేవాడు. హైదరాబాద్ నగరంలోని సుప్రసిద్ధ మక్కా మసీదు నిర్మాణానికి ఇతడే క్రీస్తు శకం 1617లో పునాది వేయడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ హిస్టరీ కాంపిటీషన్ ఎగ్జామ్ క్వశ్చన్. ఇది మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేసిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు అంటే మనం సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి మనం చెప్పుకోవచ్చు. ఇతడు దానికి 1617 సంవత్సరంలో పునాది వేయడం జరిగింది. దీని నిర్మాణాన్ని క్రీస్తు శకం 1687లో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించిన మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ క్రీస్తు శకం 1694లో పూర్తి చేశాడు. అంటే మక్కా మసీదుని 1617లో ప్రారంభించింది సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. కానీ దాని నిర్మాణాన్ని పూర్తి చేసిన ఘనత మాత్రం మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్కు దక్కుతుంది. ఇది హైదరాబాద్లోని ప్రముఖమైన మసీదుగా ఇది గుర్తింపు పొందడం జరిగింది. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండ రాజ్యంపై మొఘలు సేనలు నిరంతర దాడులు కొనసాగించాయి. ఇతని కాలం నుండే కుతుబ్ షాహీ రాజ్యం బలహీనపడింది. ఇతని పరిపాలన అనేకమైన దండయాత్రలతో, మొఘలుల యొక్క దాడులతో క్రీస్తు శకం 1626లో ఇతను మరణించే వరకు కొనసాగడం జరిగింది. అంటే ఈ కాలంలో మొఘలుల యొక్క దండయాత్రలు అధికమై రాజ్యంలో అనేక కష్టాలు అనేటివి రావడం జరిగింది. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా మరణానంతరం అతని కొడుకు క్రీస్తు శకం 1626లో 12 ఏళ్ల వయసులోనే అతను సుల్తాన్గా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇతను ఈ అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుండి 1672 వరకు పరిపాలించడం జరిగింది. అత్యధిక కాలం పరిపాలించిన సుల్తాన్గా ఇతన్ని మనం చెప్పుకోవచ్చు. ఇతను 12 ఏళ్ల వయసులోనే సింహాసనానికి రావడం వల్ల అతని తల్లి హయత్ బక్షీ బేగం సమర్థవంతంగా రాజ్య వ్యవహారాలు నిర్వహించింది.
సుల్తాన్ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. షాజహాన్, ఔరంగజేబ్ కాలంలో మొఘల్ సేనలు క్రీస్తుశకం 1636 నుండి క్రీస్తుశకం 1656 వరకు గోల్కొండ రాజ్యంపై దాడులు చేశాయి. పరాజయం పాలైన గోల్కొండ సుల్తాన్ మొఘల్ చక్రవర్తికి భారీ మొత్తంలో కప్పం చెల్లించి సింహాసనాన్ని కాపాడుకున్నాడు. ఇతని కాలంలో కుతుబ్ షాహీ అధికార పతనం శిఖరస్థాయికి చేరి కుతుబ్ షాహీ పరిపాలన అంతం కావడానికి ఇతని పరిపాలన కారణం కావడం జరిగింది. ఎందుకంటే సుల్తాన్ మరీ విలాసాలలో గడపడం వల్ల, రాజ్య పరిపాలనా వ్యవహారాలను సరిగా నిర్వహించకపోవడం వల్ల, మొఘలుల దాడులు ఎక్కువ కావడం వల్ల త్వరలోనే కుతుబ్ షాహీ రాజ్యం పతనం కావడానికి ఇదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇతడు 1672లో మరణించడం జరిగింది. ఇతని తర్వాత అబుల్ హసన్ తానిషా ఇతను అధికారంలోకి రావడం జరిగింది. ఇతను కుతుబ్ షాహీ సుల్తాన్లలో చివరివాడు. ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షాకు కుమార్తెలు మాత్రమే ఉండడం, కుమారులు లేకపోవడం వల్ల ఇతని అల్లుడు ఇతను కూడా గోల్కొండ సుల్తాన్లలో చివరి సుల్తాన్గా గుర్తింపు పొందడం జరిగింది. ఇతను కుతుబ్ షాహీ అల్లుడు. తన 15 ఏళ్ల పరిపాలనా కాలంలో అబుల్ హసన్ తానిషా సమర్థవంతంగా రాజ్యాధికారాన్ని చెలాయించడానికి కృషి చేశాడు. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఇతను పరిపాలించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జరిపిన దండయాత్రలను చివరి వరకు ధైర్యంగా ఎదిరించాడు. పరమత సహనం కలవాడు. పరిపాలించే సుల్తాన్లు ముస్లింలు, పాలించబడే ప్రజలందరూ హిందువులు అయినప్పటికీ కూడా కుతుబ్ షాహీ సుల్తాన్లు పరమత సహనాన్ని కలిగి ఉన్నారు. అందులో భాగంగానే అక్కన్న, మాదన్న, కంచర్ల గోపన్న మొదలైన ప్రముఖమైన హిందువుల్ని ఇతను తన అధికారులుగా చేసుకోవడం జరిగింది. తన ప్రజల రక్షణ కోసం చివరి వరకు ఇతను పోరాడడం జరిగింది. ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్య ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. మొఘలు సేనలను సుమారుగా 18 నెలల పాటు ధైర్యంగా ఎదిరించిన ధీశాలి అబుల్ హసన్ తానిషా. ఇతడు మరాఠా చక్రవర్తి శివాజీకి సమకాలికుడు. వీరి మధ్య స్నేహ సంబంధాలు కూడా ఉన్నట్టు మనకు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. అక్కన్న, మాదన్నలు గోల్కొండ రాజ్య సుస్థిరత కోసం కృషి చేయడం జరిగింది. క్రీస్తుశకం 1674 సంవత్సరంలో మాదన్న గోల్కొండ రాజ్య మీర్ జుమ్లాగా పదవి చేపట్టడం జరిగింది. కానీ ఇది ముస్లిం అధికారులకు, ముస్లిం మంత్రులకు, ఒక హిందువులకు ఇంత గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ మీద కక్షగట్టి 1686లో అక్కన్న, మాదన్నలను రాత్రిపూట సుల్తాన్తో సమావేశమై తిరిగి వస్తున్న సందర్భంలో వారిని హత్య చేయించడం జరిగింది. ఈ విధంగా గోల్కొండ రాజ్య ప్రధాన మంత్రులైన అక్కన్న, మాదన్నలను హత్య చేయించడంతో గోల్కొండ రాజ్యం పతనానికి కారణమైంది. అదేవిధంగా ఔరంగజేబు యొక్క దండయాత్రలు తీవ్రంగా పెరిగిపోవడం జరిగింది. ఇంకా దాంతో గోల్కొండ సామ్రాజ్యం అనేది పతనం కావడం జరిగింది. అబ్దుల్లా ఫనీ అనే కుతుబ్ షాహీ అధికారి నమ్మక ద్రోహం చేయడం వల్ల గోల్కొండ కోట ద్వారాన్ని ఔరంగజేబు సేనలకు అబ్దుల్లా ఫనీ లంచం తీసుకుని తెరవడం జరిగింది. దీంతో కుతుబ్ షాహీ రాజధాని గోల్కొండ దుర్గంలను మొఘల్ సేనలు ఆక్రమించడానికి వీలైందన్నమాట. అబుల్ హసన్ తానిషా బందీ కావడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఒక నమ్మక ద్రోహి వల్ల కుతుబ్ షాహీ రాజ్యం ఔరంగజేబు చేతుల్లోకి వెళ్ళిందో, అదేవిధంగా కుతుబ్ షాహీ రాజ్యాన్ని కాపాడడానికి అబ్దుల్లా లారీ అనే సేనాని తీవ్రంగా కృషి చేసి ఒళ్ళంతా గాయాలైనప్పటికీ కూడా చివరి వరకు కుతుబ్ షాహీ రాజ్య రక్షణ కోసం పోరాడడం జరిగింది. అప్పుడు అంత ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా కుతుబ్ షాహీ రాజ్యాన్ని రక్షించడానికి కృషి చేస్తున్న ఆ వ్యక్తిని ఔరంగజేబు చూసి
అతనికి వైద్య సదుపాయాలు కల్పించి అతన్ని తన రాజ్యానికి తీసుకెళ్ళడం జరిగింది. అంటే గోల్కొండ రాజ్య పతనానికి కారణమైన ఒక నమ్మక ద్రోహే కాకుండా గోల్కొండ రాజ్యాన్ని కాపాడడానికి తన సాయశక్తులా పనిచేసిన ఒక గొప్ప సేవకునిగా అతన్ని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా మరి అబుల్ హసన్ తానిషాని ఔరంగజేబ్ బందీ చేసి బీదర్లో అక్కడి నుంచి దౌలతాబాద్లో బందీగా ఉంచడం జరిగింది. మరి 12 సంవత్సరాలు అక్కడే బందీగా ఉండి తన చివరి కాలం అంతా కూడా అతను దౌలతాబాద్ కోటలో బంధించబడి 1690లో అతను మరణించడం జరిగింది. దీంతో మరి కుతుబుషాహీల చివరి రాజు అయిన అబుల్ హసన్ తానిషా మరణించడంతో గోల్కొండ ప్రాంతం పూర్తిగా మొఘలు సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగింది. ఈ విధంగా క్రీస్తు శకం 1512 నుండి 1518 వరకు, ఆ తర్వాత 1518 నుండి స్వతంత్రంగా పరిపాలించిన కుతుబ్షాహీ మొట్టమొదటి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించి తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పరిపాలించడం జరిగింది. ఈ కుతుబ్ షాహీ సుల్తాన్లు 175 సంవత్సరాల కాలం పరిపాలించి మరి తెలుగు జాతి ప్రజలకు వాళ్ళు విశేషమైన సేవలు అందించడం జరిగింది. ఈ విధంగా సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్తో ప్రారంభమైన ఈ పరిపాలన 1512 నుండి ప్రారంభమై 1687లో గోల్కొండ సామ్రాజ్యం కుతుబ్ షాహీ వంశం పతనం కావడం జరుగుతుంది. ఈ విధంగా గోల్కొండ సుల్తాన్లైన సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్, నెక్స్ట్ జంషీద్ కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్, నెక్స్ట్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఉల్ ముల్క్, తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆ తర్వాత సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, చివరి కుతుబ్ షాహీగా మరి అబుల్ హసన్ తానిషా వరకు గోల్కొండ రాజ్యం 1512 నుండి 1687 వరకు పరిపాలించడం జరిగింది. వీరి పరిపాలనా కాలంలో రాజ్యం అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందడం జరిగింది. థ్యాంక్ యూ.